మేఘన జగదాత్రి కోసం అని చెప్పి ఒక పెళ్లి సంబంధం తీసుకుని వస్తుంది. ఇక పురుష్ని తీసుకుని వచ్చి ఇదిగో తనే పెళ్లి కూతురు అని చెప్పి మేఘన జగదాత్రిని చూపిస్తూ ఉంటే అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి పురుష్ అంటూ ఉంటాడు. మరి నీకు అని చెప్పి జగదాత్రిని మేఘన అడుగుతూ ఉంటుంది. నేను ఒక 2 నిమిషాలు అబ్బాయితో మాట్లాడాలని చెప్పి జగదాత్రి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే పురుష్ అందరికీ బాయ్ చెప్తూ అలా సిగ్గుపడుతూ జగదాత్రి వెనకాల వెళ్తూ ఉంటాడు. దాత్రి చేతుల్లో పాపం ఈరోజు వీడికి మోడిందని చెప్పి కేదార్ మనసులో అనుకుంటాడు. పురుష్ జగదాత్రి ఇద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత జగదాత్రి పురుష్ని చెంప పగలగొడుతుంది. ఎందుకు నన్ను కొడుతున్నారని చెప్పి పురుష్ అంటూ ఉంటాడు. ఇక జగదాత్రి అతని ముక్కు కూడా పగలగొడుతుంది. చూడు, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, అందుకే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే ఇక పురుష్ కోపంగా కిందికి వస్తాడు. ఏంట్రా నీకు అమ్మాయి నచ్చిందా అని చెప్పి బామ్మ పురుష్ని అడుగుతూ ఉంటే ఏంటి నచ్చేది? జగదాత్రి కేదార్ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, వాళ్ళు మొగుడు పిల్లలు. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి మళ్ళీ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటుందని ఈ పెళ్లి చూపులకు తీసుకుని వచ్చారు అని చెప్పి పురుష్ అంటూ ఉంటే ఇక బామ్మ ఒక్కసారిగా షాకుతో లేచి నిలబడి ఏంటి జగదాత్రి కేదార్ ఇద్దరు భార్యాభర్తల అని చెప్పి అంటూ ఉంటే మేఘన కూడా ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. నిజం తెలిసిపోయినందుకు కేదార్ ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక జగదాత్రి మాత్రం రూమ్లో కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.